ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, దాని గురించి ఏంది, మరి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏంది, అన్ని విధాలా మాట్లాడి చర్చించి ఇష్టాగోష్ఠితో మాట్లాడి వెళ్ళండి. ఎవరో ఇలా బయట మాట్లాడుతున్న వాళ్ళని రానియకుండా ఐడి కార్డులు పెట్టి ఎన్ఎస్సీ కార్యకర్తలను పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి మీరు మాట్లాడుకుని వెళ్ళకండి. ఎవరైతే ఫైట్ చేస్తున్నారో ముందుకు వచ్చి కొట్లాడుతున్నారో వాళ్ళు మీరు ఇష్టాగోష్ఠి పెట్టుకొని మాట్లాడుకోండి. తప్పే ఉంది. ఇప్పుడు మేము మీకోసం కష్టపడిన వాళ్ళమే కదా. మీరు ఒక మాట అన్నారు, ఎవరైతే రండి, ఆ రోజు ఎవరైతే నా మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఈ ధర్నాలు చేస్తారో అందరూ రండి, పోలీసులు క్యాంపస్లో ఒక్క పోలీసులు కూడా ఉండొద్దని మీరే చెప్పారు కదా. ఇవాళ పొద్దున్న నుంచే ఫోన్లు స్టార్ట్ అయినాయి మాకు కూడా. ఇలా మీరు క్యాంపస్ వైపు రావద్దని, మీరు క్యాంపస్ సైడ్ వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇలా పొద్దున్న నుంచి మాట్లాడుతారు ఎస్బీలు. ఎందుకంత మీకు ఇంత భయం ఉంటే మీరు రాకండి. ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వం రాలేదని, వాడు రాలేదని, వీడు రాలేదని కాదండి. ఇలా మా సమస్య ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న పిల్లలకి మీరు ఏం చేస్తారు, నిరుద్యోగులకు ఏమి ఇస్తారు, ఎటువంటి హామీలు ఇస్తున్నారు అని తీసుకొని కట్టగా రండి. ఎందుకంటే ఇవాళ మళ్ళీ నేను డిసెంబర్ 9కి వస్తా, మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ 9కి వస్తా, ఇవన్నీ పోస్ట్పోన్ మాటలు వద్దు. మీరు ఏమి ఇవ్వాలి, ఏం చెప్పాలనుకున్నా కూడా క్లియర్ కట్గా రేపు జరగబోయే సభలో మాకు ఒక హామీ ఇస్తే దాన్ని బట్టి మేము ఇక్కడ చదువుకోవాలా, ధర్నా చేయాలా, రాస్తారోకాలు చేయాలనేది మేము నిర్ణయిస్తాం.